బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్ భారతదేశానికి వచ్చారు. 2 రోజుల పాటు ఆయన భారతదేశంలో పర్యటించనున్నారు. ఈరోజు ఆయన ముంబై ఎయిర్పోర్ట్లో దిగారనమాట. కీర్ స్టార్మర్తో పాటు 125 మంది డెలిగేట్స్ బ్రిటన్ నుంచి వచ్చారనమాట. బిజినెస్, ఎకడమీషియా, ముఖ్యంగా స్కాచ్ విస్కీ అసోసియేషన్. మనకు తెలుసు, రీసెంట్గా ఇండియా బ్రిటన్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదిరింది. దీంతో చాలా వరకు టారిఫ్స్ తగ్గిపోయాయి అనమాట. దాంతో చాలామంది బిజినెస్ డెలిగేట్స్ కూడా ఇండియా బ్రిటన్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఆపర్చునిటీస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి దాని మీద చర్చ జరపడానికి భారతదేశానికి వస్తున్నారనమాట. ఆయనతో పాటు 125 మంది డెలిగేషన్, ప్రత్యేకంగా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ కూడా బ్రిటన్ నుంచి వచ్చారంట. అండ్ ఈ మొత్తం ఇండియా బ్రిటన్ మధ్య ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల ఇండియా బ్రిటన్ ట్రేడ్ బాగా పెరిగే అవకాశం ఉంది. బ్రిటన్లో కూడా అవకాశాలు బాగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా 25 బిలియన్ పౌండ్స్ స్పెషల్గా ఈ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల బ్రిటన్కి లాభం వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు బ్రిటిష్ జీడిపికి ఈ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల 4.8 బిలియన్ పౌండ్స్ లాభం వచ్చే అవకాశం కూడా కనిపిస్తుందంట. అండ్ ఉద్యోగాలు కూడా పెరిగే అవకాశం అక్కడ, దాంతోపాటు వేజెస్ కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది అనమాట. దీనికి సంబంధించి ఇప్పుడు ఇండియా అమెరికా రిలేషన్స్ కాస్త టర్బులెంట్గా ఉన్న టైంలో బ్రిటిష్ ప్రధాని భారతదేశానికి రావడం విశేషం అని చెప్పుకోవచ్చు. మనం ఒకసారి కనుక ఇండియా బ్రిటన్ మధ్య కుదిరిన ట్రేడ్ అగ్రిమెంట్ కీ ఫీచర్స్ చూస్తే అది ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుంది. ఇప్పటి వరకు మన ట్రేడ్ దాదాపు $60 బిలియన్ ఉండేది. ఇప్పుడు అది 2030 కల్లా $120 బిలియన్ అవబోతుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ ట్రేడ్ డీల్ అనేది చాలా ఆర్థిక పరంగా బ్రిటన్కి, ఇండియాకి మేలు చేకూర్చనుంది. ముఖ్యంగా చాలా టారిఫ్స్ ఏదైతే ఇండియా పైన బ్రిటన్ వేస్తుందో అవన్నీ కూడా 15% నుంచి 3% తగ్గున్నాయి. ముఖ్యంగా ఏదైతే ఇండియాకి సంబంధించిన జెమ్స్ అండ్ జ్యువెలరీ ఉందో, సీ ఫుడ్స్ ఉన్నాయో, టెక్స్టైల్స్, ఫుట్వేర్, ఇవన్నిటి మీద కూడా టారిఫ్స్ బాగా తక్కువనున్నాయి. ముఖ్యంగా మనం అమ్మే సీ ఫుడ్స్ ఉంటాయి కదా, ప్రాన్స్ కానీ ఇవన్నీ ఇక్కడ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కువగా ప్రాన్స్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అనమాట. సీ ఫుడ్కి సంబంధించి మనం చేసే ఎక్స్పోర్ట్స్కి బాగా టారిఫ్స్ తగ్గనున్నాయన్నమాట. అదేవిధంగా యూకే నుంచి కొనుక్కొచ్చుకునే కార్స్ కావచ్చు, వైన్స్ కావచ్చు, వాటన్నిటి కాస్ట్ భారతదేశంలో తగ్గనుంది. ఎందుకంటే మనం వాటిపైన వేసే టారిఫ్స్ బాగా తగ్గిస్తున్నాం అనమాట. చాలా అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ మీద వాళ్ళు కూడా మనం అమ్మే ప్రోడక్ట్స్ మీద ట్యాక్స్లు విపరీతంగా తగ్గిస్తున్నారనమాట. ఈ ట్రేడ్ డీల్ అమల్లోకి రావడానికి కాస్త టైం పట్టేటట్టుంది. కాకపోతే వచ్చే సంవత్సరానికన్నా ఇది అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది అనమాట. ప్రపంచం మొత్తం మనం చూస్తే కనుక ఒక పక్క ట్రంప్ టారిఫ్స్కి భయపడుతున్న టైంలో ఇండియా, యూకే మధ్య ఈ ట్రేడ్ డీల్ కుదరటం అనేది భారతదేశంలోను, యూకేలోను హర్షం వ్యక్తం అవుతుంది. ఇకపోతే మన సర్వీసెస్ సెక్టర్, ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్, వీటికి సంబంధించి కూడా ఈ ట్రేడ్ డీల్ వల్ల భారతదేశానికి కొత్త ఊతం వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మన వాళ్ళు ఎవరైతే ఐటీ ప్రొఫెషనల్స్ కానీ, ఈ సర్వీస్ ప్రొఫెషనల్స్ కానీ యూకేకి వెళ్ళి పనిచేస్తారో వాళ్ళు సోషల్ సెక్యూరిటీ కంట్రిబ్యూషన్స్, మనకి జీతం వచ్చే జీతంలో 60-70% ఎక్కువగా అక్కడ సోషల్ సెక్యూరిటీ ఇన్సూరెన్సెస్ కంట్రిబ్యూషన్స్కి వెళ్ళిపోద్ది అనమాట. అయితే 3 సంవత్సరాల వరకు పనిచేస్తున్న ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉంటారో వాళ్ళు యూకేకి వెళ్ళినప్పుడు ఈ కంట్రిబ్యూషన్స్ ఎక్కువ మీదట అంత పే చేయాల్సిన అవసరం లేదనమాట. అంటే వీళ్ళు ఏదైతే అక్కడికి వెళ్ళి సంపాదిస్తారో ఇండియన్స్ ప్రొఫెషనల్స్, అదంతా కూడా సోషల్ సెక్యూరిటీకి ఎక్కువ పే చేయాల్సి వస్తాయి. ఇప్పుడు ఈ కొత్త డీల్ ప్రకారం ఆ సోషల్ సెక్యూరిటీకి దాదాపు తక్కువ పే చేసే అవకాశం కనిపిస్తుంది. దీనివల్ల దాదాపు 60,000 మంది ఇండియన్ ప్రొఫెషనల్స్ లాభపడతారనమాట. వాళ్ళ జీతం పెరుగుద్ది. ముఖ్యంగా ఇంజనీరింగ్, ఫినాన్సెస్ ఇలాంటి సర్వీసెస్లో పనిచేసే వాళ్ళు, 3 ఇయర్స్ వరకు పనిచేసే వాళ్ళు ఎక్కువగా సోషల్ సెక్యూరిటీ ట్యాక్సెస్ కానీ, సోషల్ సెక్యూరిటీ కంట్రిబ్యూషన్స్ కానీ అక్కడ చేయక్కర్లేదన్నమాట. సో 20-30% వాళ్ళ శాలరీ మొత్తం సేవ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అనమాట. దాంతోపాటు భారతదేశం నుంచి వెళ్ళే మెరైన్ అండ్ ఫిషరీ ప్రోడక్ట్స్ ఏదైతే ఉంటాయో, స్ట్రింప్ కానీ, ట్యూనా ఫిష్ కానీ, వీటన్నిటికీ 99% పన్నులు రాయితీలు ఇస్తారంట బ్రిటిష్ వాళ్ళు. ఇది కూడా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు మన అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, బాస్మతి రైస్, స్పైసెస్, టీ, సీ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్, వీటన్నిటికి కూడా ట్యాక్స్ రిలీఫ్స్ వస్తాయంట. అండ్ యూకే పర్టికులర్గా ఇంతకుముందు శానిటరీ, ఫైటో శానిటరీ కండిషన్స్ చాలా ఉండేయన్నమాట. అవన్నీ కూడా చాలా వరకు ఇండియా నుంచి వాళ్ళు కొనుక్కొచ్చుకునే వాటిలో ఎగ్జంప్షన్స్ ఇస్తామని చెప్తున్నారనమాట. దాంతోపాటు వాళ్ళ దగ్గర నుంచి మనకు అమ్మే కార్స్, బ్రిటన్ నుంచి మనకు వచ్చే విస్కీ కావచ్చు, జిన్ కావచ్చు, కార్స్ కావచ్చు, వీటి రేట్లు బాగా తగ్గే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా భారతదేశంలో స్వదేశీయంగా ప్రొడ్యూస్ అయ్యే గోవా ఫెనీ, నాగ్పూర్ ఆర్టిజనల్ వైన్స్, కేరళ టాడీ, వాటన్నిటి కూడా బ్రిటన్లో జిఐ ట్యాగ్ ఏదైతే ప్రొటెక్షన్ ఉంటుందో అవి మన ప్రోడక్ట్స్ కూడా అక్కడ ఇవ్వడానికి బ్రిటన్ వాళ్ళు ఇప్పుడు ఈ ట్రేడ్ డీల్ ద్వారా రెడీ అయిపోయారనమాట. ఈ ట్రేడ్ డీల్ ద్వారా యూకే కంపెనీస్ ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఆర్డర్స్లో కూడా బిడ్ చేయొచ్చు. ఒకవేళ కనుక యూకే కంపెనీస్ 20% వాళ్ళ ప్రోడక్ట్, అంటే వాళ్ళు ఏదైతే మనకు సప్లై చేస్తారో అది ఇండియా నుంచి సోర్స్ చేసుకుంటే కనుక యూకే కంపెనీస్ కూడా ఇండియన్ గవర్నమెంట్ ఆర్డర్స్లో కూడా బిడ్ చేయొచ్చు అనమాట. దీనివల్ల మన కంపెనీస్కి, మన లోకల్ ప్రైవేట్ సెక్టర్ కూడా యూకే కంపెనీస్ నుంచి కాంపిటీషన్ వచ్చే ప్రమాదం ఉందని చెప్పి లోకల్ బిడ్డర్స్ ఆలోచిస్తున్నారు.